నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. భారతీయ కమ్యూనిస్టు పార్టీకి 100 ఏళ్లు, భారీ ర్యాలీ నిర్వహించిన స్థానిక పార్టీ నాయకులు. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి, పలు సంఘాల ఆధ్వర్యంలో రంగాకు నివాళి. ఇరవై 29వ తేదీన క్రైస్తవ పాటల పోటీలు, వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. సాతులూరులో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం, పలు వ్యవసాయ సూచనలు ఇచ్చిన వ్యవసాయాధికారి హరిప్రసాద్. ఆనాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన నిలబడి పోరాటం చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళ్ళూరి బాబురావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99 వసంతాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ చిలకలూరిపేట ఏరియా సమితి ఆధ్వర్యంలో గురువారం సిపిఐ శతవార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సిపిఐ కార్యాలయంలో సిపిఐ మరియు అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ఎర్ర జెండాలను చేతపట్టి పట్టణంలోని పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, సిపిఐ ఎడ్లపాడు మండల కార్యదర్శి దాసరి వరహాలు, ఏవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ సిపిఐ సుబాని, నియోజకవర్గ సిపిఐ కౌన్సిల్ సభ్యులు చెరుకుపల్లి సుజన్, షేక్ నన్నే, నానా, చౌటప్పల నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ ఎం నాగేశ్వరరావు, బొంతా నాసర్, చెంచయ్య, అంజయ్య, అక్కులయ్య, జయరావు, చండ్ర కొండలరావు, తూబాటి సుభాని, చిన్నబాబు, ఎడవల్లి రామారావు, తాళ్ళూరి సింగారావు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ శతోత్సవాలను 100 సంవత్సరాల ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఈ రోజున చెరుకూరుపేట పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన 100 వసంతాల వేడుకలు ప్రారంభమైనవి. ఇది సంవత్సరం పాటు 1925 డిసెంబర్ 26 వరకు ఈ రోజు నుంచి ముగింపు సభ ఖమ్మంలో ఏర్పాటు చేయబడింది. అలాగే పురస్కరించుకొని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 1925 డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమ కార్యదర్శిగా ఎస్వి ఘాటే ఎన్నికై బ్రహ్మాండమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా తీర్చిదిద్దారు భారతదేశంలో. ఆనాడు కేవలం 33 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈనాడు 10 లక్షల పైగా సభ్యత్వం కలిగి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో 520 జిల్లాల్లో తన శాఖను ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గ ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. అది 1900 భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో సంస్థానాల పద్ధతులకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమాలు నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. తిరువాన్కూర్, కేరళలో పున్నప్ర వైలార్, బెంగాల్లో తెగవా పోరాటం, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ పోరాటాలు లాంటి పోరాటాలు, మహత్తరమైనటువంటి పోరాటాలు నిర్మించింది. ప్రజానీకానికి లక్షలాది ఎకరాలు మరి పేద ప్రజలకి పంచిపెట్టింది. ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి
పైదనైనటువంటి సైద్ధాంతిక ఆయుధం ఆధారంగా భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1917లో సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ విప్లవం వచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి సైద్ధాంతికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ మరి ఆ ఉద్యమం పట్ల ఆ సైద్ధాంతికమైనటువంటి బలం పట్ల ఆకర్షితులై భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికే వివిధమైనటువంటి శాఖలుగా బొంబాయి, కలకత్తా, కాన్పూరు, లాహోరు, కరాచీ లాంటి ప్రదేశాల నుంచి గ్రూపులుగా పనిచేస్తూ ఉండేటువంటి కమ్యూనిస్ట్ గ్రూపులన్నీ కూడా కలిసి ఒక గ్రూపుగా భారతదేశంలో వర్గరహిత సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలి అనేటువంటి తలంతో మరి ఆ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భాస్కర్ సెంటర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా కాపులకే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల ఇండ్ల పట్టాల కోసం విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగాన్ని చంపడం ఎంతో విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవింద్ శంకర్ శ్రీనివాసన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కిరెడ్డి రమేష్ నాయుడు, చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు సూరం రవి, నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గ్రంథి సత్యనారాయణ, కాపు నాయకులు వరికుట్టి నాగేశ్వరరావు, అమ్మిశెట్టి నాగేశ్వరరావు, పగడాల ఉమామహేశ్వరరావు, పట్టణ మీడియా ఇన్ఛార్జ్ కటారి సుధాకర్, జనసేన నాయకులు టైరల్ ఏడుకొండలు, కోటచంద్ర, సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ చైర్మన్ తోట సతీష్ నాయుడు, కృష్ణారావు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం ఎన్ఆర్టీ సెంటర్లో జరిగిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకు విచ్చేసిన జయప్రదం చేసిన వారందరికీ విగ్రహ కమిటీ అధ్యక్షులు బీజేపీ నాయకులు అన్నం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షులు దడబిడ పుల్లయ్య, పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, సింగరేష్ బోలయ్య, పోతవరం సుభాని, షేక్ సుభాని, గుమ్మా బాలకృష్ణ, రాయుడు, అన్నపరెడ్డి సుబ్బారావు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఏదైతే వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చిలకలూరుపేట నరసరావుపేట సెంటర్ నందు వాజ్పేయి గారి విగ్రహం ప్రతిష్ఠించిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో విచ్చేసినటువంటి ప్రజలందరికీ, వాజ్పేయి గారి అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమం విషయంలో మరి నాతో పాటు సహకరించిన మా బీజేపీ శ్రేణులు, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య గారు, పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ గారు, మైనారిటీ మోర్చా అధ్యక్షులు రూరల్ మండలం పోతవరం సుభాని గారు, అదేవిధంగా కుప్పం కళ్యాణ దుర్గారావు గారు, అట్లాగే సింగిరేసు పోలయ్య గారు, అదేవిధంగా గుమ్మా బాలకృష్ణ గారు, రాయుడు జోలాపురం రాయుడు, ఇలా అనేక మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తన ఇంటి కార్యక్రమంగా ఓన్ చేసుకొని అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక్కసారి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మా నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని
బలోపేతం చేసుకుంటూ మరి మనకున్నటువంటి 4 మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు కొనసాగుతామని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జోహార్ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జీ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జీ వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ రబీ కాలంలో వేసిన వరి పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంట బీమా చేయించుకోవాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న, శనగ మరియు కంది పంటలలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. అలాగే మొక్కజొన్నలో ఎరువులు యాజమాన్యం మరియు పురుగుల మందుల పిచికారీపై రైతులకు అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫ్యూచర్ జనరల్ కంపెనీ ప్రతినిధి లింగయ్య మాట్లాడుతూ వరి పండించిన రైతులందరూ ప్రధాని మంత్రి సఫల్ బీమా పథకంలో చేరాలని కోరారు. ఎకరాకి 630 రూపాయలు చొప్పున కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంక్ ద్వారా ప్రీమియం నగదు చెల్లించడం ద్వారా ఈ పథకంలో చేరవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితో పాటు గ్రామ వైస్ చైర్మన్ నాని శరభయ్య గారు, గ్రామ వ్యవసాయ సహాయకులు వి వేణుగోపాల్, బి రామారావు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవన్లో ఈ నెల 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు క్రైస్తవ పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అందెల శౌరి, దార్ల రాజేష్లు తెలిపారు. గురువారం వారు పాత్రికల సమావేశంలో మాట్లాడుతూ ఈ పోటీల అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 3 కన్సలేషన్ బహుమతులు ఉంటాయన్నారు. అందరికీ జ్ఞాపికలు ఇవ్వబడతాయని వివరించారు. వివరాలకు 9951197170 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో అందరి శౌరితో పాటు చుక్కా విన్సెంట్ పాల్, అడప రవి ఉన్నారు. అందరికీ నమస్కారం. 29/12/2024 ఆదివారం ఉదయం 11 గంటల నుండి అంబేద్కర్ భవన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన చిలకలూరుపేటలో క్రైస్తవ పాటల పోటీలు జరగనున్నాయి. ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు, మరి మంచి దేవుని కీర్తనలు పాడేటువంటి వారు పాడి వాళ్ళ యొక్క టాలెంట్ను గుర్తింపు చేసుకొని మరి ఈ విజేతలకు కూడా కొన్ని ప్రైజులు ఉన్నాయి. మొట్టమొదటి ప్రైజు 3000, రెండవ ప్రైజు 2000, మూడవ ప్రైజు 1000. వీటితో పాటు మెమోటోలు కలవు. మరి ప్రోత్సాహ బహుమతులు 500 చొప్పున ఇవ్వకూడదు. దీనిలో పాల్గొని మీ యొక్క దేవుని భక్తిని, మరి మీ భక్తి దేవునిపై ఉన్నటువంటిది ప్రకటిస్తూ దానికి ఈ బహుమతుల్లో కూడా మీరు పాల్గొని దీనికి విజయం చేకూర్చాలని నా యొక్క ఆలోచన మీరు జాగ్రత్తగా విని ఈ యొక్క పాటల పోటీల్లో పాల్గొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రెండవది పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఈ యొక్క పాటల పోటీలు 1 గంటకు జరగనున్నాయని విన్నవిస్తున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ సెంటర్ మరియు అడ్డ రోడ్ సెంటర్ వద్ద గల విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు, కౌన్సిలర్లు షేక్ మౌలాలి, చల్లా వెంకయ్య, టైలర్ శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు తోట అప్పయ్య, పుల్లంశెట్టి చంద్రమౌళి, పక్కిల పరమేశ్వరరావు, వేజండ్ల సుబ్రహ్మణ్యం, లోకేష్, బత్తినేని భాను, సూర్యనారాయణ, సాయి, హేమంత్, టైలర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దానిలో భాగంగానే ఈరోజు రంగా గారి విగ్రహాలకు నివాళులర్పిస్తూ వారిని కలుపుకుంటూ మన మధ్య రంగా గారు
లేకపోయినా కానీ వారిని దశాబ్ద కాలం పాటు వారి గుర్తుంచుకొని మనం ఈ కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయం. అలాగే రంగా గారు ఏ వర్గానికి కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అట్టడుగు వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయి కొన్ని దశాబ్ద కాలం అంటే 36 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు కూడా ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు. అలాగే ఆయన చనిపోయాడని కొంతమంది అనుకుంటున్నారు, కానీ మా గుండెల్లో ఇంకా కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉంటారని, మా వారసులు కూడా ఆయన్ని అనుకుంటున్నారని, రంగా గారి కుటుంబానికి మేమందరం అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపు సంక్షేమ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చిలకలూరిపేటలోని కాపు సంక్షేమ సంఘం అలాగే కులాలకు మతాలకు అనుగుణంగా ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసాం. ఇక్కడ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, ఆ రోజుల్లో దాదాపుగా 40-45 సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలైన వర్గాల కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. ఏ విధంగా అయితే ఆయన ప్రాణాలు అర్పించాడో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన గుర్తించుకుంటున్నారు. చాలామందిని చూశారు మేము, రాష్ట్ర ప్రధానమంత్రిగాను ముఖ్యమంత్రిగాను చేసిన వాళ్ళనే జనాలు మర్చిపోతారు, కానీ వంగవీటి మోహన్ రంగా గారిని మాత్రం ఎవరు మర్చిపోరు. ఎందుకంటే తన కోసం కాకుండా తన పక్కన ఉన్న ప్రజల కోసం ఆయన బతికాడు, ఆయన బతికే ఉంటాడు. ఎప్పటికైనా సరే ఆయనకి గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని మాలాంటి యువ నాయకులు అందరూ స్ఫూర్తిగా తీసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. సుబ్బయ్యతోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జైజసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం మార్గశిర మాసం ఆఖరి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే విద్యార్థులచే దత్తాత్రేయ స్వామివారికి ప్రదక్షిణ కార్యక్రమం, ప్రత్యేక హారతులు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రతి గురువారం అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. సన్నిధి నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ, జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని నరసోభవాడి నుంచి తెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తారక్ష ఊసలు ఉచితంగా భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ ఊస ధరించిన వలన దత్తరక్షణ లభించి సర్వ కార్యాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు హనుమంతరావు, ట్రస్ట్ సలహాదారులు షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. భక్త బృంద ఆగండి పూర్తి అవ్వాలి. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్యమంగళం సత్యతత్వ బోధకాయ. మీరు కూడా ముందుగా చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధులు ఈరోజు మార్గశిర మాసం ఆఖరి గురువారం. మరి ఈ గురువారం ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుతున్నాం. అలాగే రేపు జనవరి 1 రోజున మరి దత్తసాయి సన్నిధిలో బాబాను దర్శించిన వాళ్ళందరూ కూడా శ్రీ దత్తరక్ష పూస ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పూసను ఎవరైతే ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి మరి ఇంట్లో పెట్టుకుంటారో లేదా ధరిస్తారో వారికంతా కూడా బాబా యొక్క అనుగ్రహంతో మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో రక్షణ లభిస్తుంది. ఇది సత్యం ఎంతో మంది భక్తుల యొక్క నిదర్శనం. ఇవి గాన్గాపూర్ నుంచి తెచ్చిన దత్తపూసలు. ఆ దత్తపూసలు అనేది చాలా విలువైనవి, అందరికీ లభ్యం కాదు. అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే 100 మందికి మాత్రమే వస్తున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు జనవరి 1 రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపల మాత్రమే మరి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా గారిని దర్శించి బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం, జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. యాదవ సంఘ నాయకులు రిటైర్డ్ ఎక్సైసిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సింగ్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ,
తోటి వారిని కరుణతో చూడడం, వారిని ఆదుకోవడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. సందర్భంగా దాదాపు 100 మంది వృద్ధ, వితంతు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బత్ర సుబ్బారావు కేక్ కట్ చేసి ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు వారు దేవుడైతే దేవుడా రావాలి కానీ మానవ నిర్వాహకులేమో ఒక పావుగంటలో ముగించమన్నారు. ఈయన ముగించట్ల పాస్టర్ గారు పావుగంట అయింది, అరగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది. పాపం అందరూ పనులు చేసుకుని వచ్చారు. పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతారని చూస్తున్నారు. ఒకసారి పాస్టర్ గారు కళ్ళు మూసుకొని పనమెత్తంలో వాక్యం చెప్తుంటే నన్ను అంగీకరిస్తారో వారందరూ కూడా నా కుమార్తెలు కావటానికి నేను వారికి అధికారం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇంత మంచి మరి రక్షణ దినాన్ని పోగొట్టుకుంటే రాబోయే శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటామని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభు వారు పుట్టుక దినము మనకెంతో సంతోషము. యేసు ప్రభు వారి యొక్క ఆ పుట్టుక దినము మానవుడి యొక్క పాపానికి విడుదల. కాబట్టి ఈరోజు అంత మహత్తరమైనటువంటి కార్యాన్ని మరి నారాయణ గారు వారి కుమారులు, కోడళ్ళు, మనవాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకి ఏదో సహాయం చేయాలని ఆలోచనతో, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యాకోబు గ్రంథము 1:24 ఉంటుంది. నిజమైన భక్తి ఏదంటే పేదలని, అనాథలని, వృద్ధులని, విధవరాలని, మరి దిక్కుమాలినటువంటి వారిని ఆదరించటమే నిజమైన భక్తి అని చెప్పి బైబిల్ గ్రంథం. ఆ నిజమైన భక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే చేసిన చింతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.